సంవత్సరాలు మారుతున్నాయి. నీ జీవితం మాత్రం మారట్లేదు. నీ ఫేవరెట్ హీరోస్, వాళ్ళ రెమ్యునరేషన్లు, వాళ్ళ రేంజ్ అంతా మారిపోతుంది కానీ నువ్వు మాత్రం మారట్లేదు. నీ ఏజ్లో ఉన్నోళ్ళు ఏదేదో సాధిస్తారు, నువ్వు మాత్రం ఇక్కడనే మిగిలిపోతున్నావు. వాళ్ళ పేరెంట్స్ పిచ్చ ప్రౌడ్ ఫీల్ అవుతుంటే మీ పేరెంట్స్ ఏమో వద్దులో ఎందుకు మళ్ళీ. ఈ 2025 నుంచి అయినా ఎంతో కొంత మారుతాం. అది నీ బాడీలో అవ్వచ్చు, నీ బిహేవియర్లో అవ్వచ్చు, నీ లైఫ్లో అవ్వచ్చు, నీ మనీ అదే ఇన్కమ్లో అయినా అవ్వచ్చు. ఏదో ఒకటి మార్చేద్దాం. 31st అండ్ మీ ఫ్రెండ్స్తో కూర్చొని మంచి కేక్ కట్ చేస్తావు కదా, దేం చేస్తావు నీకే తెలియదు. సంవత్సరం కట్ చేస్తూనే ఉంటావు. నెక్స్ట్ ఇయర్ ఎట్లుండొద్దు. నువ్వు కట్ చేసేయడానికి నువ్వు మొత్తం మారిపోవాలి. నీ ఫ్రెండ్స్ నీ గురించే మాట్లాడాలి. అరే 1 year కింద వీడు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లా అయిపోయాడు. జోక్గా రమ్మ సీరియస్. ఇంకెన్ని రోజులు అన్నిటికీ మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయితే చెప్పు. నీకంటూ సొంత ఇన్కమ్ ఒకటి యాడ్ చేసుకో. అది ఏదైనా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా హార్డ్ వర్క్ అయినా ఏదైనా పర్లేదు. ఏదో ఒక గోల్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో కొట్టేయాలి. నీతో పాటు నీ ఫ్రెండ్ లైఫ్ కూడా మారాలనుకుంటా చూసినావా, ఆ ఫ్రెండ్కి రీల్ షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. మళ్ళా కలుద్దాం.